శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా కేంద్రం ద్వారా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రచార మాధ్యమాలకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల సంఘం శాసనసభ ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిలో అమలులో ఉన్నట్లు చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థుల ప్రచారానికి సంబంధించిన కరపత్రాలు, గోడపత్రికలు, వాణిజ్య ప్రకటనలు, సిటీ కేబుల్లో ప్రకటనలు, సోషల్ మీడియా ప్రకటనలు, ఇతరత్ర ప్రకటనలకు తప్పనిసరిగా మీడియా సెంటర్ ద్వారా ఫ్రీ సర్టిఫికేషన్ తీసుకోవాలని చెప్పారు. మెటీరియల్ ముద్రణలో ప్రచురణకర్త పేరు, సెల్ నెంబరు, ప్రింటింగ్ ప్రెస్ చిరునామాతో 3 పత్రాలను అందజేయాలని, పరిశీలన తదుపరి అనుమతులు జారీ చేయనున్నట్లు చెప్పారు. సామాజిక మాధ్యమాలు, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాలలో వచ్చే పెయిడ్ న్యూస్ తదితర అంశాలపై ఖర్చుల వివరాలను వ్యయ పరిశీలన బృందానికి అందజేయాలని చెప్పారు. ఎన్నికల సంబంధిత ప్రకటనలు, ప్రచారాలపై గట్టి నిఘా పెట్టాలన్నారు. ప్రకటన, ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలలో ఖర్చు విషయమై రేట్ కార్డ్ ప్రకారం ఎప్పటికప్పుడు సంబంధిత పార్టీ అభ్యర్థుల ఖర్చులో పొందుపరిచే విధంగా వ్యయ పరిశీలనకు సమర్పించాలన్నారు. ఎన్నికల విధులు అత్యంత కీలకమైనవని, సమర్థవంతంగా నిర్వహించాలని ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాంబాబు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎస్ శ్రీనివాసరావు, ఎంసీ కమిటీ సభ్యులు శ్రీనివాసన్, జునుమాల రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో 30th నవంబర్కి ఎలక్షన్ డేట్ ఇవ్వడం జరిగింది. అలాగే December 3rd విల్ బి ద డేట్ ఆఫ్ కౌంటింగ్. సో ఈ ఎలక్షన్లో భాగంగా యాజ్ పర్ ఈసీఐ ఇన్స్ట్రక్షన్స్ ప్రతి డిఈ ఆఫీస్లో ఒకటి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. సో మన జిల్లాలో ఈరోజు మీడియా ఎంసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు మీడియా సెంటర్ని ఓపెన్ చేయడం జరిగింది. సో దీని ముఖ్య ఉద్దేశం ఏమనగా ఈ జిల్లాలో ఎక్కడైనా ఎనీ టైప్ ఆఫ్ పాంప్లెట్స్ కానీ, పేపర్స్ కానీ, ఆర్ ఎనీ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మీడియా ఆర్ ప్రింట్ మీడియా ఆర్ ఈవెన్ లోకల్ ఛానల్స్ ఆర్ సోషల్ మీడియాలో కూడా ఏదైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలనుకున్నా, క్యాంపెయిన్ మెటీరియల్ ఏది ఇవ్వాలనుకున్నా కూడా ఈ ఎంసీ ద్వారా ప్రీ సర్టిఫికేషన్ అయిన మెటీరియల్ని మాత్రమే పబ్లిష్ చేయాల్సి ఉంటుంది. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి దశదిన కర్మకు హాజరైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ గత నెల 30వ తారీఖున భద్రాచలం బందోబస్తు నిమిత్తం వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో జారిపడి మరణించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీదేవి దశదిన కర్మకు జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ జీ హాజరయ్యారు. ఆమె చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు అధికారులతో కలిసి సహంపక్తి విందులో పాల్గొన్నారు. శ్రీదేవి గారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె మరణం జిల్లా పోలీస్ శాఖకు తీరని లోటని, మంచి అధికారిగా పేరు ప్రతిష్టలు సాధించుకున్నారని అన్నారు. దురదృష్టవశాత్తు జరిగిన సంఘటన వలన శ్రీదేవిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. శ్రీదేవి గారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ శాఖలో పనిచేసే అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ టి సాయి మనోహర్, ఏఆర్ అడిషనల్ ఎస్పీ ఈ విజయ్ బాబు, కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్, డీసీఆర్బీ డీఎస్పీ మల్లయ్య స్వామి, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు మరియు జిల్లాలోని సిఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. తమ న్యాయమైన హక్కుల్ని బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని కేటీఆర్కు కొండా దేవయ్య వినతిపత్రం. బీసీ సంక్షేమ శాఖ మంత్రి, మున్నూరు కాపు అపెక్స్ కమిటీ చైర్మన్ గంగుల కమలాకర్, రాజ్యసభ సభ్యులు, మున్నూరు కాపు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వద్దిరాజు రవిచంద్రల నాయకత్వంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య గురువారం ప్రగతి భవన్లో ఐటీ పురపాలక పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావును కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపుల స్థితిగతులపై కేటీఆర్ వివరించారు. తెలంగాణలో తమ జనాభా సుమారు 50 లక్షల వరకు ఉందని, బలమైన సామాజిక వర్గంగా ఉండి 24% ఓటింగ్ కలిగి ఉన్నామని వివరించారు. వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఆర్థికంగా మాత్రం బాగా వెనుకపడడం వల్ల తమ పిల్లల విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాలలో పురోగతి సాధించలేకపోతున్నామని వినతిపత్రంలో పేర్కొన్నారు. తమ బిడ్డల భవిష్యత్తు కోసం మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏడాది 5,000 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని, రాష్ట్రంలోని 33 జిల్లా కేంద్రాలలో మున్నూరు కాపు విద్యార్థుల హాస్టల్ భవనాల కోసం 2 ఎకరాల భూమితో పాటు 5 కోట్ల రూపాయలు కేటాయించాలని కేటీఆర్కు దేవయ్య విజ్ఞప్తి చేశారు.
దశాబ్ద కాలంగా తమ న్యాయమైన హక్కుల సాధన కోసం శాంతియుతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తమ ఈ న్యాయమైన హక్కులు పరిష్కారానికి గాను బీఆర్ఎస్ మేనిఫెస్టోలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తూచా తప్పక పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా తెలిపారు. గురువారం ఐడీఓసీ కార్యాలయపు మినీ సమావేశపు హాలులో ఎన్నికల ప్రవర్తన నియమావళి, నూతనంగా ఓటు హక్కు నమోదు, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, దివ్యాంగులు, 80 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులకు ఇంటి నుండే ఓటు హక్కు వినియోగించుకునే సౌలభ్యత, ఓటర్ స్లిప్పులు పంపిణీ తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 31వ తేదీ వరకు ఓటు హక్కు నమోదు అవకాశం ఉన్నందున అర్హులను ఓటు హక్కు నమోదుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్నికలు నిష్పక్షపాతంగా, నిజాయితీగా, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిర్వహించుటలో ఫిర్యాదు చేసేందుకు 24 గంటలు పనిచేయు విధంగా 1950 కంట్రోల్ నెంబర్ అలాగే సివిజిల్ యాప్ అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. వచ్చిన ఫిర్యాదులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అన్ని రాజకీయ పార్టీలు తూచా తప్పక పాటించాలని చెప్పారు. ప్రచారానికి సంబంధించి సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైకుల ఏర్పాటు తదితర వాటికి సువిధ సింగిల్ విండో ఆన్లైన్ యాప్ ద్వారా అనుమతులు తీసుకోవడానికి అవకాశం ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులు కార్యాలయాలను తెలియజేశారు. పినపాక నియోజకవర్గానికి మనుగూరు తహసీల్దార్ కార్యాలయమని, ఇల్లందు నియోజకవర్గానికి ఇల్లందు తహసీల్దార్ కార్యాలయమని, కొత్తగూడెం నియోజకవర్గంకు కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం, అశోరాపేటకు అశోరాపేట తహసీల్దార్ కార్యాలయం, భద్రాచలంకు సబ్ కలెక్టర్ కార్యాలయం భద్రాచలంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం పర్యవేక్షకులు దారా ప్రసాద్, డిటి రంగప్రసాద్, ఆమ్ ఆద్మీ పార్టీ నుండి ఎం ప్రభాకర్ రావు, బీజేపీ నుండి లక్ష్మణ్ అగర్వాల్, బీఆర్ఎస్ నుండి షేక్ అన్వర్, సిపిఐఎం నుండి అన్నవరపు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భద్రాచలం పట్టణం తాతగుడి సెంటర్లో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడం నేపథ్యంలో ముందుగానే పాఠశాలలో బతుకమ్మ సంబరాలు టీచర్స్, విద్యార్థులు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మాగంటి వరప్రసాద్, ప్రిన్సిపల్ మాగంటి శారద, వైస్ ప్రిన్సిపల్ మాగంటి సాయి సూర్య, ఉపాధ్యాయురాలు నాగమణి, కవిత, సుజాత, సాయిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు. వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ శ్రీ రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయ్యారం క్రాస్ రోడ్లోని జీవీఆర్ఎస్ ఫంక్షన్ హాల్ నందు కరకగూడెం మండలానికి చెందిన తెలుగు దినపత్రిక రిపోర్టర్ మహమ్మద్ ఫరాక్ చెల్లెలి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ అండ్ పినపాక శాసనసభ్యులు అండ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు. భద్రాచలం పట్టణంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం సున్నం గంగా అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కారం పుల్లయ్య, సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు బి రవికుమార్ మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన అటవీ చట్టం ప్రమాదకరమని అన్నారు. పర్యావరణం పేరుతో కార్పొరేట్ శక్తులకు మేలు చేసే విధంగా ఈ నూతన అటవీ చట్టం ఉందని వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుండి ఏజెన్సీ స్పెషల్ డిఎస్పీ తీయకుండా రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని, అసలు ఆదివాసులు అంటేనే ఈ ప్రభుత్వానికి చిన్న చూపోనే వారు విమర్శించారు. గిరిజనులకు గిరిజన బంధు కానీ గిరిజనులకు 3 ఎకరాల భూమి ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్ మాట తప్పిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఆదివాసీలు తరతరాలుగా సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, మళ్లీ రీసర్వే జరిపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గౌరీ నాగేశ్వరరావు, మడివి రమేష్, జిల్లా కమిటీ సభ్యులు కుంజా శ్రీను, సోయం జోగారావు, పాయం నరసింహారావు, తొడం తిరుపతిరావు, కొమరం చంటి, పెనుబలి నానారావు, కుంజా గౌరమ్మ, మడకం గోవింద్, పొడియం వెంకటేశ్వర్లు ఇంకా తదితరులు. ఈ నెల 15వ తేదీన డోర్నకల్లో జరిగే బెంచ్ ప్రెస్ పోటీలకు భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ సెంటర్ నుండి క్రీడాకారులు మరియు క్రీడాకారిణులు ఉన్నారని సిటీ స్టైల్ జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి తెలిపారు.
ఈ పోటీలలో క్రీడాకారులు గాలి మోహన్ రావు, మహంతి వెంకటకృష్ణాజీ, సుధా జ్యువెలరీస్ అధినేత గుగులేత్ శోభన్ నాయక్, ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ గుమ్మడి లీలా శ్రీనివాస్, మోతుకూరి పవన్, ఖమ్మం భాను ప్రసాద్, అంజిరెడ్డి, ఎండి మదీనా, వెలిశాల మురళి, బెజ్జంకి సాయితేజ్, ఎస్ భరత్, వి కాశీ, కె కిరణ్, కృష్ణమూర్తి మరియు క్రీడాకారిణులు మామిడి భూమిక, జక్కా సోనీలు ఉన్నారని తెలిపారు. వీరిలో కొంతమంది కొత్త వాళ్లు ఉండగా మరికొంతమంది గతంలో పోటీలలో పాల్గొని జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా సత్తా చాటారని జిమ్ కోచ్ జీవి రామిరెడ్డి తెలిపారు. భద్రాచలం పట్టణం ఐటీడీఏ రోడ్లో ఉన్నటువంటి రూపా స్కూల్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించడం నేపథ్యంలో ముందుగానే పాఠశాలలో బతుకమ్మ సంబరాలను చిన్నపిల్లలు, పెద్దలు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ మునికేశవ, ప్రిన్సిపల్ శ్రీ మహాలక్ష్మి, ఉపాధ్యాయురాలు హిందూప్రియ, మాధురి, సమైక్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఘనంగా జరుపుకున్న రూపా స్కూల్ అండి. మా సారు డైరెక్టర్ గారు మునికేశ్వరరావు గారు అండ్ ప్రిన్సిపల్ మేడం మహాలక్ష్మి గారు వాళ్ళ కోఆపరేషన్ వల్లే మేము ఈ రోజున ఘనంగా ప్రతి ఈవెంట్ అండి ఏదైనా సరే గ్రాండ్గా సక్సెస్ఫుల్గా చేసుకుంటాము. వాళ్ళు మాకు ముందుండి ప్రతిదీ ప్రోత్సాహంగా చెప్తారు. మేము అదేవిధంగా ప్రతిదీ వాళ్ళు చెప్పినట్టుగా వెళ్తాము. సో అలాగే సక్సెస్ఫుల్గా కూడా మాకు అలాగే బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరిగింది. అండ్ పేరెంట్స్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. పేరెంట్స్ అందరూ రావడం, డ్యాన్స్ చేయడం, బతుకమ్మ ఆడడం, సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము చేసే ఈవెంట్ కూడా పిల్లలతో చేయించడం అనేది నాట్ ఈజీ అండి. సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా సంతోషంగా వెళ్ళారు. అది మాకు చాలా ఎనర్జీ ఇచ్చింది. బతుకమ్మే కాదు ఏ ఈవెంట్ అయినా సరే ఇలాగే చేయాలని మా రూపా స్కూల్ నుంచి మేము అందరికీ నమస్కారం అండి. రూపా స్కూల్లో ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి. మేమందరం చాలా బాగా ఎంజాయ్ చేసాము. మా పిల్లలతో కలిసి చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇదే కాదు అన్ని ఈవెంట్స్ చాలా బాగా చేస్తారు కాబట్టి రూపా స్కూల్ యాజమాన్యం తరపు నుంచి అందరికీ ధన్యవాదాలు. భద్రాచలం పట్టణం స్థానిక త్రివేణి పాఠశాలలో బతుకమ్మ సంబరాలను ఎంతో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రేపటి నుంచి పాఠశాలలకు సెలవు ప్రకటించడం నేపథ్యంలో ముందుగానే పాఠశాలలో బతుకమ్మ సంబరాలను విద్యార్థులతో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దసరా నవరాత్రుల్లో అమ్మవారి యొక్క 9 అవతారాలను విద్యార్థినులకు అలంకరించి ఆ నవరాత్రుల యొక్క విశిష్టతను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయ పండుగ అయినటువంటి బతుకమ్మలను తయారు చేసి విద్యార్థులతో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో త్రివేణి పాఠశాల ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, విద్యార్థులు అందరికీ తెలంగాణ సంస్కృతి, బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ముందుగా తెలియజేసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన పాఠశాల
అధ్యాపక బృందానికి మరియు సహకరించిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో బాబురావు, వైస్ ప్రిన్సిపల్ విమలాదేవి, అకాడమిక్ ఇన్ఛార్జ్ నరేష్, క్యాంపస్ ఇన్ఛార్జ్ సందీప్, తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొని విజయవంతం చేశారు.